మీరు ఇందాక మాట్లాడుతూ శివ్ గారి గురించి మాట్లాడుతూ నేను ఆయన నుంచి చాలా తీసుకున్నానని చెప్పారు. అవును. అంటే మీరు ఎన్ని డిజైన్స్ రెడీ చేశారు 2040 వరల్డ్ క్రియేట్ చేయడానికి మీరిద్దరూ కలిసి? ఇలా చాలా కొన్నిసారి ఆర్ట్ డైరెక్టర్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది అంటే మనం ఐడియా చెప్తాము, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేది ఉంది కదా, అది ఆ స్కిల్ కావాలి. కాస్ట్యూమ్స్ మీరు చూసే కాస్ట్యూము నేను ఒక ఐడియా అంతే, దాన్ని అలా తీసుకువచ్చేవారు. వర్షిణి అండ్ భరత్ అని డిజైనర్స్ ఉన్నారు, దానికి పాపం ఖర్చు పెట్టారు. ఫస్ట్ ఎప్పుడు వీళ్ళు ఫస్ట్ పెట్టుకోండి, శ్రీకాంత్ గారు, మనోహర్ గారు, నవీన్ గారు, చంద్రు గారు, వీళ్ళని ఫస్ట్ పెట్టుకొని నేను అన్నీ చెప్తా ఉన్నాను. బట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఆ కాస్ట్యూమ్ అన్ని చేసి అంత ఎక్స్ట్రాంటరీగా ఆ ఎఫర్ట్ వేసి తీసుకువచ్చేది ఉంది కదా. ఒక్కొక్క ఈ డ్రెస్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది ఒక్కొక్క దగ్గర కలెక్ట్ చేసి అలా వర్షిణి అండ్ భరత్ అనేది డిజైన్ చేశారు. అలా మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో రీసెర్చ్ చేసి మనం హంగేరికి పిలుచుకొని పోయి అక్కడ మ్యూజిక్ చేయించారు. అందరు కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఒక్కరితో ఏమీ అవ్వదు. ఇట్ ఇస్ ఎ టీమ్ వర్క్. అది నా అదృష్టం అంతే. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ గారు సార్ ఇక్కడ సో మీ ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కొత్తగా క్రియేటివ్గా చూపిస్తారు. సో ఈ సినిమాలో నేను విన్న ప్రకారం క్లైమాక్స్లు 2 ఉంటాయి. కొన్ని థియేటర్లకు ఒక క్లైమాక్స్, కొన్ని థియేటర్లకు ఇంకో క్లైమాక్స్, అలా ఏదో ప్లాన్ చేశారు అని విన్నాను. లేదు, అదన్నీ మీరు ఇది చేయొద్దండి. ఎందుకంటే ఎవరో క్లెవర్గా రెండు సారి చూడలి అని ఎవరో చేసింటారు ప్లాన్. ఇది అంటే పాపం ఆడియన్స్ అక్కడ వెళ్ళి ఓ ఈ క్లైమాక్స్ ఇంకొకటి అక్కడ క్లైమాక్స్ ఉంటుంది అని, అలా ఏం లేదు. వేరే వాళ్ళ సినిమా అయితే నమ్మే వాళ్ళం కాదు, మీ సినిమా కాబట్టి ఇది నమ్మాలనిపించింది. లేదు, నేనే చెప్తున్నాను, మీరు ఈ ఫిల్మ్నే సెకండ్ టైం చూస్తారు ఇంకొక చూడాలా అని, అలా ఉంది. బట్ 2 క్లైమాక్స్ నేను ఉంటే నేనే చెప్పేస్తాను. సో ఓపెన్ ఎండింగ్ ఏమైనా ఉంటుందా? ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ లాగా అదేంటో మీరు చూసి చెప్పాలి. ఓపెన్ ఎండింగో క్లోజ్ ఎండింగో, మీరు ఓపెన్గా పెట్టుకుంటే ఓపెన్గా ఉంటుంది, క్లోజ్ చేసుకుంటే క్లోజ్గా ఉంటుంది. సార్ ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్. ఉపేంద్ర గారు, Yeah, one last question.